ఎవ్రీవన్, ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది కానీ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఎలా ఒక రొటీన్ సెట్ చేసుకోవాలి తెలియట్లేదా? సో ఐఎమ్ హియర్ టు గైడ్ యూ. నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ పాటించండి, ఖచ్చితంగా సెల్ఫ్ డిసిప్లిన్ తో ఇంగ్లీష్ నేర్చుకుంటారు. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్ ఏంటంటే మోటివేటెడ్ గా ఉండాలి. మనకి ఇంగ్లీష్ మాట్లాడటం సరిగ్గా రావట్లేదని ఎవరో నవ్వారని ఆగిపోయారనుకోండి, అక్కడితోనే స్టాప్ అయిపోతుంది. సో నెవర్ స్టాప్ టిల్ యూ అచీవ్ ఇట్. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అని ప్రతిరోజు చెప్పుకుంటూ ఉండండి. సెకండ్ వన్ ఈజ్ వొకాబులరీ. మంచి వొకాబులరీ ఉంటే మంచి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. సో వొకాబులరీ మీద మంచి పట్టు సాధించండి. అప్పుడు ఈజీగా మంచి మంచి సెంటెన్సెస్ ఫామ్ చేసి ఎదుటి వారి ముందు ఇంప్రెషన్ కొట్టేస్తారు. సో ప్రతిరోజు ఒక 10 వొకాబులరీని తీసుకొని నేర్చుకొని దాన్ని ప్రాక్టీస్ చేసి ఒక నోట్బుక్ లో నోట్ చేసుకోండి. సో వాటిని సెంటెన్సెస్ గా ఫ్రేమ్ చేయండి. అప్పుడు మీకు ఈజీగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ LSRW. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ఇవి కనుక ప్రాక్టీస్ చేయాలి. మీకు ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఇంగ్లీష్ మూవీస్ కానీ లేదా తెలుగు మూవీస్ అయినా సరే సబ్ టైటిల్స్ తో వాచ్ చేయండి. అవి వినండి, చూస్తున్నప్పుడు వినండి, మాట్లాడండి. వాటినన్నిటిని ఆ సెంటెన్సెస్ ని చదువుతూ ఉండండి. కష్టంగా ఉన్నవి డైలీ మీరు యూజ్ చేయాల్సినవి నోట్బుక్ తీసుకొని నోట్ చేసుకోండి. సో ఈ విధంగా చేశారంటే డెఫినెట్ గా మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. నేర్చుకున్నవి కూడా మీకు గుర్తుండిపోతాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రతిరోజు మీరు ఏదైనా ఈ రోజులో జరిగిన వాటన్నిటి గురించి మార్నింగ్ టు ఈవినింగ్ కొన్ని సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఒక నోట్బుక్ లో రాసుకున్నారంటే ఆ డేలో మీకు జరిగిన మెమరీస్ గుర్తుంటాయి, ఇంకా ఇంగ్లీష్ కూడా ఫ్లూయెంట్ గా వస్తుంది. సో ఈ టిప్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ట్రై చేస్తూ ఉండండి, మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది, ఇంకా ఇంకా రాయాలి ఇంగ్లీష్ లో అనిపిస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ పాడ్కాస్ట్ వినడం. డిఫరెంట్ పాడ్కాస్ట్, ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఉంటాయి కదా, వాటిని వినండి. పాడ్కాస్ట్ వినడం వల్ల ప్రొనౌన్సియేషన్, గ్రామర్, ఆ యాక్సెంట్ మీకు బాగా మాట్లాడుతున్నప్పుడు అవి గుర్తొచ్చి నేటివ్ స్టైల్లో మీరు ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్, మీరు రైటింగ్ ప్రాక్టీస్ అయినా రీడింగ్ ప్రాక్టీస్ అయినా వాచింగ్ అంటే టీవీ షోస్ కానీ ఏవైనా కార్టూన్స్ కానీ ఈజీగా ఉండే కార్టూన్ ఛానల్స్ ని వాచ్ చేస్తే మీకు ఖచ్చితంగా అవి అర్థమవుతాయి, మాట్లాడాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో కార్టూన్ ఛానల్స్ పిక్ చేసుకోండి. బిగినర్స్ అయితే గనక చిన్న పిల్లలు వాచ్ చేసేటటువంటి కార్టూన్ ఛానల్స్, కార్టూన్ షోస్ ని ఫాలో అవ్వండి. ఈజీగా ఆ లాంగ్వేజ్ మీకు అర్థమవుతుంది, మాట్లాడడానికి ట్రై చేయండి. సో ఈ హ్యాబిట్ ని ప్రతిరోజు ఒక అరగంట గాని గంట గాని మీరు ఒక ఫిక్స్డ్ టైంలో చూస్తే అది మీకు డైలీ ఒక హ్యాబిట్ గా మారిపోతుంది. సో ఐ థింక్ ఈ టిప్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మీట్ అవుదాం. హ్యావ్ ఎ నైస్ డే ఆల్.